బడ్డీ మనం చాలాసార్లు చాలా పనులు చేస్తాం, కానీ మధ్యలోనే వాటిని చేయలేక వదిలేస్తాం. ఒక కలగంటాం, దాన్ని సాధించుకునే ప్రయత్నంలోనే చచ్చిపోతాం. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ స్ట్రగుల్ అనేది కామన్. మనకి హోప్ అండ్ డిటర్మినేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 1942లో మెడిటరేనియన్లో ఒక యుద్ధ పైలట్ పడిపోతాడు. అయితే అతని దగ్గర రేడియో ఉండదు, అసలు ఎలాంటి ఒక పరికరం ఉండదు. అతను ఎలా కన్వే చేస్తాడు అతని మెసేజ్ని? అతని దగ్గర ఒక చిన్న అద్దం ఉంటుంది. ఒక 6 రోజులు పైన ఒక 12 ఫ్లైట్లు అవుతాయి. అన్నిటికీ ఆ అద్దం ద్వారా రిఫ్లెక్షన్ వేస్తాడు, కానీ ఒక్కడు కూడా తిరిగి చూడు. 6వ రోజు ఒక చిన్న ప్లేన్ చూస్తే అతను మార్స్ కోడ్ ద్వారా నన్ను హెల్ప్ చేయండి, ఒక రెస్క్యూ టీమ్ని పంపించండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు. ఒక రెస్క్యూ టీం వస్తుంది. సన్ వల్ల మిర్రర్ వల్ల వాళ్ళు అతను గుర్తుపడతారు. రెస్క్యూ టీం వచ్చి అతనికి ఫుడ్ పెట్టి డిహైడ్రేషన్ ఇస్తే వాటర్ ఇచ్చి సేవ్ చేస్తారు. అయితే 6 days అతను సర్వైవ్ అయ్యి ఒక చిన్న హోప్తో ఆ లైఫ్ కోసం వెయిట్ చేస్తాడు. అలాగే మనం కూడా ఒక చిన్న హోప్, ఏదో రేపు బాగుంటుంది తప్పకుండా మనకు సక్సెస్ వస్తుంది అనే హోప్ తప్పకుండా మనకి ఏదో ఒక సక్సెస్ ఇస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి షాషాంక్ రిడెంప్షన్ ఒక సినిమా ఉంటుంది. దాన్ని తెలుగులో నితిన్ రీమేక్ చేస్తాడు, బట్ షాషాంక్ రిడెంప్షన్ మాత్రం తప్పకుండా చూడండి. హోప్ ఈస్ ఎవ్రీథింగ్.